అంతర్జాతీయ మానవతా దినోత్సవం. ఇది ఎందుకు పెట్టారు? ఇది ఎందుకు పెట్టారంటే ప్రపంచం అంతా ఈ మానవత బేసికల్లీ మనుషులకు సహాయం చేస్తూ ఇబ్బందులు ఏమంటే మన సైక్లోన్స్ అని ఎన్ని ఫ్లడ్స్ అని ఉంటాయి కదా, ఆ టైంలో మానవులకు సహాయం చేస్తూ మరణించిన వారి కోసం, మానవత్వం కోసం సేవ చేస్తూ మరణించిన వారి కోసం వాళ్ళ సేవలను స్మరించుకుంటూ ఉండే ప్రముఖ ఈ రోజున ఇంటర్నేషనల్ హ్యూమనిటేరియన్ డే అని పెట్టారన్నమాట. సో ఈ ప్రతి డేకి ఒక థీమ్ ఉంటుంది. సో ఈరోజు ఇంటర్నేషనల్ మానవతా దినోత్సవానికి థీమ్ ఏంటంటే ఇఫ్ యూ కెన్ సర్వ్ యువర్ మదర్, ఇఫ్ యూ కెన్ సర్వ్ యువర్ మదర్ యూ కెన్ సర్వ్ ద హ్యూమానిటీ. అది థీమ్. అంటే ఏ మనిషి అయినా కానీ తన తల్లిదండ్రులని చూసుకోలేని మనిషి అతను మనిషి కాదు, మానవ జన్మ ఎత్తలేదు. సో 99% తన తల్లిదండ్రులను చూసుకుంటారు. సో వాళ్ళు చక్కగా చూసుకునేవాళ్ళు ఈ సమాజానికి కూడా కావలసిన సహాయం అందించాలనే ఒక ఉద్దేశంతో చేసిన ఈ సంవత్సరం థీమ్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ హ్యూమనిటేరియన్ డే. సో ఆ సందర్భంగా ఈ మానవత అనే సంస్థ స్థాపించి తర్వాత బేసికలీ మాకు 10 ఆశయాలతో మొదలైందండి. ఈ 10 ఆశయాలతో ఒక 2 minutes మోర్ ఐ విల్ టేక్ ఇట్, ఫినిష్ ఇట్ ఫాస్ట్. సో పర్టికులర్లీ ఫస్ట్ ఆశయం పర్యావరణ పరిరక్షణ. సో మనం మనుషులపై జన్మించినాక పుట్టిన తొలి శ్వాస నుంచి తుది శ్వాస వరకు, అంటే పుట్టిన కాడి నుంచి తీసుకున్న శ్వాస నుంచి చనిపోయే వరకు తీసుకునే శ్వాస వరకు మనకి పర్యావరణం ఉంటుంది. పర్యావరణం అంటే ఏంటి? పంచభూతాలు. పంచభూతాలు తెలుసా చెప్పండి. సో ఈ గాలి, నీరు, భూమి, ఆకాశం, అగ్ని, వీటిలో పర్టికులర్లీ మనం ప్రతిరోజు అవి మనకి ప్రతిరోజు ఎంత సహాయం చేస్తున్నాయో మనం ప్రతిరోజు వాటికి హాని చేస్తున్నాం చేయట్లేదా పర్యావరణానికి? సో ఇన్ పర్టికులర్ మనం చేస్తున్న మేజర్ హాని పర్యావరణానికి ఏంటంటే ప్లాస్టిక్స్ వినియోగం. ప్లాస్టిక్స్ అధిక వినియోగం మూలంగా అవి భూమిని కలుషితం చేస్తాయి, నీటిని కలుషితం చేస్తాయి, గాలిని కలుషితం చేస్తాయి. సో మన అట్లీస్ట్ ఒక మానవుడిగా, ఒక విద్యార్థిగా, ఒక పిల్లవాడిగా మీరు చేయాల్సింది ఈ రోజు నుంచి ఒక్క ప్లాస్టిక్ బ్యాగ్ని తక్కువ ఉపయోగించండి. మేము కంప్లీట్ తీయమంటలేదు. దాంట్లో 3 ఉంటాయి. ట్రిపుల్ ఆర్ తెలిసింది. ఈ ట్రిపుల్ ఆర్ అంటే రెడ్యూస్, రిడ్యూస్, రీసైకిల్. రీసైకిల్ చేసుకోండి, వీళ్ళకి రీయూజ్ చేసుకోండి. సో ప్లాస్టిక్ బ్యాగ్ తప్పనిసరి కొంటాం అనుకుంటా, ప్లాస్టిక్ బ్యాగ్ మళ్ళీ ఉపయోగించుకుంటాం డైరెక్ట్ పారేయకుండా. సో ఈ పర్యావరణం సంబంధించి సో అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాం అన్నమాట. అంటే ఈ బ్యాగ్ దిస్ క్యారీస్ అరౌండ్ 10 kgs వెయిట్ అన్నమాట. ఏం ప్రాబ్లం లేదు. యూ కెన్ యూజ్ 2-3 years ఆల్సో. సో ఈ జస్ట్ ఒక డెమో ఇది వీలుంటే కొన్ని మేడంకి ఇస్తాము జస్ట్ శాంపుల్. ఎంట్రీలో కొన్ని నైతిక విలువల మీద కొన్ని పాయింట్స్ చెప్తారు. మీకు చాలా తెలిసే ఉంటే వాటిని మళ్ళీ ఇంకొకసారి రీఎన్ఫోర్స్ చేయడానికి మీకు చెప్తారు అవి. సో నిరంతర రక్తదానం. సో మనలో ఉండే చిన్న మైండ్ సెట్ ఏంటంటే రక్తం ఇస్తే మనకు ఆరోగ్యం పోతుందని, కానీ రక్తం ఇస్తే మన ఆరోగ్యం ఇంకా వృద్ధి చెందుతుంది. అది ఎలా ఇవ్వాలి? మంత్స్ని 3 months 6 months లోపు ఎప్పుడే ఇచ్చుకోవచ్చు మీరు. అంటే సంవత్సరానికి మినిమం 2 to 3 times ఇచ్చుకోవచ్చు రక్తం. దాని మూలంగా ఒకరికి మేలు చేసినందుకు ఇంకోటి మన ఆరోగ్యం కూడా బాగవుతుంది. సో వైద్య శిబిరాలు చేస్తున్నాం అనుకోండి. శాంతి ర్యాలీ. సో ఈ ఇంటర్నేషనల్ మానవతా దినోత్సవం సందర్భంగా కొన్ని శాంతి ర్యాలీలు ప్లాన్ చేసే గుంటూరులో. మిగిలినన్ని ఒక పెద్ద ఇష్యూస్ కాదండి. సో నేత్రదానం, అవయవదానం ఒక మంచి ఇంపార్టెంట్ పాయింట్. ఈరోజు ఈ క్షణం ప్రతి మనిషికి ఇప్పట్లో దేశంలో లక్షలాది మందికి కొన్ని అవయవాలు కావాలి. అవి మేబీ లివర్ అవనండి, కిడ్నీ అవనండి, ఐస్ అవనండి, బాడీ అవనండి. సో ఇవి మనం బతికుండా ఇవ్వాల్సిన లేదు. మనం ఒక ఓట్ తీసుకోవడం, నేను చనిపోయినప్పుడు నా అవయవాలు దానం చేస్తాను అంతవరకు మనం చేసుకోవాల్సింది. సో దానివల్ల మనకు వచ్చే నష్టం లేదు, కానీ లాభం మాత్రం అపరిమితం.
సో ఈ 10 ఆశయాలతో మానవత ముందుకెళ్తూ సమాజంలో ఒక శాంతి సమాజ నిర్మాణ లక్ష్యంతో ముందుకెళ్లాలని ఆశిస్తూ మీరు కూడా ఈ కార్యక్రమంలో మాతో పాల్పంచుకుంటారని ఈ కార్యక్రమంలో మీ స్నేహితులకి మీ వాళ్ళకి తెలిపి దీన్ని ముందుకు తీసుకెళ్తా ఆశిస్తూ ఇంతకు విరమిస్తారు.